వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. మనమైతే ఏడుపాయల కిరాయి అయిపోతున్నాం. సో మన కస్టమర్స్ అయితే పూజ మొత్తం కార్యక్రమం అన్నీ చేసేస్తున్నారు. ఫైనల్గానైతే పూజ కంప్లీట్ అయిపోయింది. మనమైతే వెహికల్ స్టార్ట్ చేసుకోవడమే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసారు. నెక్స్ట్ వెళ్ళడమే. మనం ఆల్మోస్ట్ అందరు వచ్చేసారు. డోర్ క్లోజ్ చేసే మూమెంట్ వచ్చేసింది. ఓకే, శ్రీ శ్రీ ఏడుపాయల వనదుర్గా మాతాకి జై. మన కస్టమర్స్ అయితే చాలా ఎగ్జైటింగ్ ఉన్నారు. మనమైతే మొత్తం మీద బయలుదేరినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్. ఇదైతే ఫస్ట్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో. సో మరిన్ని ఇంకా కొత్త కొత్త వీడియోలు తీయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సో మనమైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ బయలుదేరిపోయాం. మన కస్టమర్స్ బ్రేక్ తీసుకునే టైం వచ్చింది కాబట్టి మనం ఒక టీ పాయింట్ చూసి ఆపుకున్నాము. సో టీ టైం. సో మన కస్టమర్స్ అయితే టీ తాగడానికి వెళ్ళారు, కానీ నాకు టీ అలవాట్లేదు. నాకు తీసుకొని వచ్చి మరీ తాగిపించారు. సో కస్టమర్స్ అయితే టీ తాగారు. సో మేము బయలుదేరాము. సో చూసుకున్నట్టయితే ఇదైతే ఫస్ట్ బ్రిడ్జ్, మన ఏడుపాయల ఫస్ట్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దాటాకనే మనకు సెకండ్ బ్రిడ్జ్ అనేది వస్తుంది. సెకండ్ బ్రిడ్జ్ దాటాకనే రైట్ సైడ్లో మనకు ఏడుపాయల టెంపుల్, దుర్గా భవాని టెంపుల్ ఉంటుంది. మనకైతే ఒక బండి పార్కింగ్ అయితే మంచిగా దొరికింది. సో ఇక్కడనే పక్క బండి మనకు ఒక రూమ్ లెక్క వచ్చేది, అంటే టెంట్ హౌస్ లెక్క వేసారు. సో మనమైతే బయలుదేరినాం టెంపుల్కి. ఫస్ట్ టైం విజిట్ చూద్దాం. మనమైతే ఇక్కడి నుంచి స్తంభం అయితే అవపడుతుంది. ఆ స్తంభం ఏమంటారు నాకు తెలియదు. సో అల్లగింజలు అయితే మనం పోవాలి. స్టెప్స్ అయితే ఎక్కి పోతున్నాం. ఫస్ట్ టైం విజిట్ చేసే కాబట్టి కొత్తగా ఉంది అంత. ఎందుకంటే ఫస్ట్ కిరాయి. లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది, కానీ ఒక చెప్పాను కాబట్టి మనం ఇక్కడ వెళ్ళిపోతున్నాం. చూద్దాం స్టెప్స్ అయితే ఎక్కేసి. వ్యూ అనేది పాయింట్ ఎట్లా ఉండాలంటే మళ్ళీ మర్చిపోదు. అట్లా పెనం మీద కాళ్ళు వేసినట్టుందిరా బాబు. వావ్, కాళ్ళ మంచిదే, చాలా వ్యూ బాగుంది. బాగుంది. ఇక్కడ వర్షాకాలం మాత్రం ఫుల్ వాటర్ ఉంటాయి. అసలు గుడికి లోపలికి మనం ఆ స్టెప్స్ అయితే ఎక్కొచ్చాం చూసాం, అక్కడి నుంచి అయితే రానికి ఉండదు. సో అది మన దుర్గా భవాని టెంపుల్. ఇక్కడ నుంచి అయితే వాటర్ ఫ్లో అయితే మొత్తం తెచ్చిన బోనాలన్నీ ఇక్కడ అంటారు. మరి మనమైతే చూడలేదు. ఇక్కడైతే బోనాలు సమర్పిస్తున్నారు. సో ఫైనల్గా గుట్ట ఎక్కుతున్నా నేను, ఎందుకంటే ఫస్ట్ టైం గుడికి పోవాలని ఉంది కానీ పోలేదు. గుట్ట అయితే ఎక్కిస్తున్నా మెల్లగా. చెట్లలో పెంచలి వదులుతున్నారు. అందరూ భయపడకుండా పోతారు, ఎందుకంటే కొంచెం అడిబడి ఎక్కున్నది. ఏ మూల నుంచి ఏమొచ్చేది తెలియదు కదా, వెళ్తారు. మనం ఇలా వాళ్ళతోనే వెళ్తాం. ఇక్కడ గుడి ఉంది, గుడి ఏంటిదో తెలియదు నాకు, కానీ పోయినా. సో అక్కడ పైన లెఫ్ట్ సైడ్ పైన అవపడుతున్నారు. అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడికి వెళ్తే వ్యూ పాయింట్ ఇంకా బాగుంటుందట. వామ్మ ఊరినైనా బాహుబలి సాహసాలు చేసినట్టు చేయాలి ఇప్పుడు నేను. చేసేసిన కాకపోతే వీడియో తీయనికి రాలేదు, ఎందుకంటే నేను తీస్తే నేనే కింద పడతా కాబట్టి తీయలేదు. సో మనం మొత్తంగా అయితే మన వ్యూ అయితే బాగుంది. జనాలు మొత్తం చీమలు లెక్క అవపడుతున్నారు. ఇక్కడ చిరుతప్పులు తిరుగుతాయి అట. మరి ఒక చిరుతప్పులు అవపడలే మరి మనకు. ఈసారి పోయినప్పుడు మళ్ళీ ఎంబడబడితే కావచ్చు, కట్టె పట్టుకొని పోతా. నేనైతే కిందికి వెళ్ళిపోతున్నా. పైన వ్యూ అయితే చూసేసాం కదా. రైట్ సైడ్లో అయితే బోనాలు అప్పు చెప్తారు. ఇక్కడ చిలుక చూస్తే బాగా చెప్తున్నారు అనుకుంటా. బిగ్ డ్రీమ్ టాక్స్ ఎవరితో పూజలు అయితే బాగా జరుగుతున్నాయి. బండ్లే ఇక్కడ చెట్టుకి అయితే మొత్తం ముడుపులు ఉన్నాయి, ముడుపులు కడుతున్నారు. నమ్మకం అలాంటివి. సో తీరుతాయంట. ఫైనల్గా మన కస్టమర్స్ అయితే ఫోన్ చేశారు రమ్మని. వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఆల్మోస్ట్
చేరుకున్నాం మన బండికి. సో బ్యాక్ టు హైదరాబాద్. మనమైతే హైదరాబాద్ వచ్చేస్తున్నాం, బయలుదేరినాం. మనకైతే టోల్ వస్తుంది. టోల్ దగ్గర అయితే వ్యూ చూసుకున్నట్టయితే ఎంత బాగుందో మన వెహికల్ చూడండి. సో ఓవరాల్ ఎక్కేసాం, ఎగ్దాం 80 స్పీడ్ నాన్ స్టాప్. అయితే ఇలా అయినా వెళ్ళొచ్చు. మనకు సిటీ నుంచి వెళ్తే ఏంటంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఉప్పల్ సైడ్. సో సిటీల నుంచి వెళ్తలేము, నాగారం, రాంపల్లి ఈ రూట్ నుంచి వెళ్తుంది వెహికల్. ఇట్లా వెళ్తే మనకి ఏంటంటే ట్రాఫిక్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇట్లా తీసుకెళ్తున్నా ఓఆర్ఆర్ నుంచి. ఓఆర్ఆర్ మొత్తం ఖాళీ ఉన్నది, బండి మాత్రం మంచిగా వెళ్ళిపోవచ్చు. 80 స్పీడ్ దాటవచ్చు, కానీ మన బండికి 80 లాక్. ఎందుకంటే ప్యాసింజర్ 12+1 కాబట్టి 80 లాక్ ఉంటుంది. సో నేనైతే ఏదో ట్రై చేశా. సో సబ్స్క్రైబ్ ప్లీజ్, లైక్, షేర్, కామెంట్. ఏదో అట్లా ట్రై చేశాను వీడియో. కాకపోతే ఏంటంటే ఇది ఒక ఫస్ట్ వీడియో కాబట్టి మనకి ఇట్లా అవుట్పుట్ అనేది ఇట్లా ఉన్నది. సో బై వన్ ఒక్కొక్కటి మంచిగా తీసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.